చూసి రావచ్చుగా. ఏంటి ఆటలుగా ఉందా? ఒక కూలోడు వాడిని గుద్దేసి నింద వాడి మీద వేస్తున్నావా? డబ్బుందన్న పొగరే నీకు. Mind your words. See, madam. First, you have to mind your driving. Second, you have to mind the road rules. Thirdly, you have to mind your behavior. Fourthly, you have to mind your surrounding people. Fifthly, you have to mind who are us. You have to see the position of your bloody car and position of the bicycle. Who created the problem? It's you. And you're the only person responsible for this. We are not going to the police because we are the police and judges here. And look, we are the only persons to give judgments here. And now, it's you who have to compensate for this. What? Yes. You have to give him 1,000 rupees as compensation. ఏంటి 1000 రూపాయల? అలా రావే తెలుక్కి. నువ్వేదో కస్సు బుసుపరి బట్టర్ లాంగ్వేజ్ మాట్లాడితే మేము భయపడిపోతావా? మా విజయ్ ఎవర్రా తెలీదా నీకు? కాకినాడలోనే డిగ్రీ 1000 రూపాయలు ఇచ్చేదాకా దీని బండి వదలకూడదు. ఇది అన్యాయం. అంత చిన్న గాయానికి 1000 రూపాయల? దిస్ ఇస్ టూ మచ్. అది 2 మచ్చో 3 మచ్చో వాడికి ఎక్స్రే తీయాలి, ఈసీజీ తీయాలి, ఆక్సిజన్ ఎక్కించాలి, వాడి బండి రిపేర్ చేయించాలి. ఈ స్పెండింగ్ కి 1000 సరిపోదు, ఎక్స్ట్రా ట్యాక్స్ అడుగు. నువ్వు ఉండు, టెన్షన్ అవ్వకు. ఇప్పుడు ఏంటి 1000 రూపాయలు ఇస్తావా ఇవ్వవా? అక్కడ మళ్ళీ కింద పడతావేమో. ఇన్నాళ్ళకి ఒరిజినల్ సోషల్ సర్వీస్ చూస్తున్నాను. నీ వల్లే నాకు 1000 రూపాయలు వచ్చాయి విజయ్. ఆ 1000 రూపాయలు తీసుకో. నా వల్ల కదా డబ్బు వచ్చింది. ఈ దెబ్బకు 1 రూపాయి ప్లాస్టర్ చాలు. దీనికి బిల్డప్ ఇచ్చింది నేను. బాబా ఏంట్రా చూపు పోరా. సరే సరే సరే, ఎప్పటి నుంచో టౌన్ బార్ లో మందేయాలి అని అడుగుతున్నారుగా. విజయ్, ఇది చాలా బాగుంది కదా. ఏది? ఏసీ, బార్, గ్లాసు ఇవన్నీ. అవును, ఈ పొల్లకి నేమ్ ఏంటి విజయ్? ఇప్పుడు ఎందుకురా అదంతా? అక్కడ పెట్టరా. నీకు తెలియదని చెప్పు. ఓకే, సిగరెట్ వాడికి తెలియకుండా పొగదు. నువ్వు 2వ రౌండ్ లోనే వాగడం మొదలు పెట్టావు. ప్లీజ్ కంట్రోల్. ఎంత సర్ప్రైజ్. మన కృష్ణ ఎంత లౌడ్ గా మాట్లాడుతున్నాడు, కానీ ఈ లిప్స్ మాత్రం మూవ్ కావట్లేదు. నోరు కాదురా, చెవి. పళ్ళు కనపడటం లేదంట. గిలికర్రా, నీకు కొంచెం ఓవర్ ఎంత కంట్రోల్ చేసుకో. విజయ్, నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చా? విజయ్ ఇక్కడ్రా. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ విజయ్. నిన్ను కలిసిన తర్వాతే నాకు పొంగల్, క్రిస్మస్, దీపావళి అన్ని. నువ్వు చెప్పినట్టుగానే ఈ 2వ రౌండ్ లోనే వాగట మొదలు పెట్టాడు. 3వ రౌండ్ అయితే ఇక అయిపోయినట్టే, జాగ్రత్త. ఫినిష్ అయిందంటే అవుట్. ఇవ్వద్దు. ఏ బ్యాడ్ బాయ్. అది నువ్వురా. థ్యాంక్ యూ. ఏ బ్యాడ్ బాయ్ 30 రౌండ్స్ తాగితే 3 రౌండ్స్ తో సమానం ప్రూవ్ చేస్తాను. చూడు, 2 రౌండ్స్ అయిపోయి 3rd రౌండ్ ఇచ్చే. మనోడు స్టడీగా ఉన్నాడ్రా. ఐ లైక్ యూ. అయ్యో రే ఎత్తండ్రా. ఏంట్రా ఇది? నా గురించి నీకు తెలుసు కదా. డీసెంట్ ప్లేస్కి వస్తే డీసెంట్ గా బిహేవ్ చేయ. ఆగు, ఇది నీకు బాగుందా? టైటానిక్ వాచ్ అదిరింది. అవును, మీరొక లేడీస్ బార్కు వచ్చారా? తప్పు కదా. ఈ ఫిలోమినాని ఎవరు మోసం చేయలేరు. ఫిలోమినా? నైస్ నేమ్. అవును ఫిలో, మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? గాయపడిన వాడికి ఎక్స్రే, ఈసీజీ, ఆక్సిజన్ అన్నీ ఇక్కడే కదా. బండోడు ఫిట్టింగ్ పెట్టాడు. తెలుసురా, నువ్వు మూసి. లుక్, నేను 3 కౌంట్ చేస్తాను. అంతలోపు డబ్బు తిరిగివ్వాలి, లేదంటే పోలీసులను పిలుస్తాను. పోలీసులా? 1 ఇచ్చేద్దామా? 2 ఇచ్చేద్దామా? 3 4
ఎక్స్క్యూస్ మీ, నన్ను ఎత్తుకుని బయట దింపవా? తెలుగులో ఉంది, నువ్వే చదువు చెప్పు. అంతేనా? అచ్చు. ఇంతేనా? అబస్సు. ఈ అడ్రస్ అవునండి. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగితే 3వ ఇల్లు. అలాగే అండి. ఇదిగో చాలా థ్యాంక్స్ అండి. ఆ? 10 రూపాయలు ఇచ్చేళ్ళు. దేనికి? అడ్రస్ చెప్పినందుకు. అడ్రస్ చెప్పినందుకు 10 రూపాయల? మేం పని పాట లేకుండా టీ తాగుతూ కూర్చున్నాం అనుకున్నావా? మేము ఫారెన్ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నువ్వు మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసావు. మమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నీకు ఫైన్ ఇస్తున్నావు. మర్యాదగా 10 రూపీస్ ఇచ్చేయి. ఇది నిజంగా చాలా అన్యాయం అండి. ఏది అన్యాయం? కృష్ణ సైకిల్ నుంచి తాళం తీసే. అది అప్పుడే వెరీ తీసుకున్నాను. గుడ్. మీరు చేసేదేం బాగాలేదండి. ఈ సైకిల్ కంటే ఇది చాలా బాగుంటది. వెళ్ళు 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 వెళ్ళు. పాకెట్లోకి దూసేకు. విజయ్. వెళ్ళి టీకి డబ్బులు ఇచ్చి సిగరెట్ కొనుక్కొని రాపో. ఓకే. హలో బ్రదర్, నాకు విల్స్, మీ అందరికి బీడి. ఐ లవ్ యూ రాజా. అందరికీ పిలిచే, ఏ ఇంకో పార్టీ వస్తుంది. విజయ్, నిన్ను ఫాదర్ పిలుస్తున్నాడు. ఫాదరా? మీ ఫాదర్ పిలిస్తే మేమెందుకు రావాలరా? చర్చి ఫాదరు. చర్చ్ ఫాదరా? ఆయన ఎందుకురా మనల్ని పిలుస్తున్నాడు? నమస్తే నమస్తే ఫాదర్. నమస్తే. ఏదో రమ్మన్నారు. వేరే ఊరు నుంచి వచ్చిన అమ్మాయితో ఇలాగైనా నడుచుకునేది? అమ్మాయా? ఎవరు ఫాదర్? అయ్యో, తను ఫాదర్ కి కంప్లైంట్ చేసినట్టుంది. ఆ అమ్మాయిని మోసం చేసి 1000 రూపాయలు తీసుకున్నారా? ఏ? అబద్ధం చెప్పకండి. నా దగ్గర 1000 రూపాయలు తీసుకుని ఆ బండోడికి 100 రూపాయలు ఇచ్చి మిగతా మీరు తీసుకున్నారు కదా. ఓ అదే అదేంట్రా? అవును ఫాదర్. మరి దానికి పేరేంటి? చీటింగే కదా. దాన్ని ఎలా ఫాదర్ చీటింగ్ అనగలం? ఫాదర్, ఒక 500 ఇవ్వండి. ఫాదర్, ఏంటో ప్లే చేస్తున్నారు, మీరు మోసపోకండి. ఫాదర్, మిమ్మల్ని మోసం చేస్తానా? ఇవ్వండి. నా దగ్గర 300 ఉన్నాయి. పర్వాలేదు ఫాదర్, ఇవ్వండి. దీనికి పేరేంటి ఫాదర్? అప్పు. మీ దగ్గర నేను తీసుకున్న అప్పు. ఇదిగోండి. ఇప్పుడు నేను దీన్ని మీకు తిరిగిచ్చేశాను. అదే విధంగా మేడం ఒక సైకిలోడ్ని గుద్దేసినందుకు వాడికి 1000 రూపాయలు ఇప్పించి అందులో కొంచెం అప్పు తీసుకొని వెళ్ళాను. ఇది చీటింగా? అయ్యో ఫాదర్, చూసారా ఎలా మేనేజ్ చేస్తున్నాడు? మేనేజ్ చేయడానికి ఇది ఏమన్నా అసెంబ్లీయా? మీరు అధికార పార్టీయా? మేము ఏమన్నా ప్రతిపక్షమా? ఫాదర్ ఏమన్నా స్పీకరా? ఆ, ఏమంటారు ఫాదర్? ఆ బండి అతను అన్నీ చెప్పేశాడయ్యా. చెప్పేశాడా? ఆ అమ్మాయి డబ్బు తిరిగి ఇచ్చేయండి. అలాగే ఫాదర్. నడిపించునా. కానీ ఫాదర్, ఒంటరిగా పిలిచి అడుగుండొచ్చు. ఈ అమ్మాయి ముందు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్తోత్రం ఫాదర్. ఐ లవ్ యూ ఫాదర్. ఈ రోజు మేమందరం పరివర్తన చెందాం. అందుకోసం ఈ చాక్లెట్స్ తీసుకెళ్లి పేదవాళ్ళకు పంచి పెడతాం. నువ్వు బయటికి అడ్డంగా నరుకుతావు. అకౌంట్ సెటిల్డ్. ధనలక్ష్మి బ్యాంక్ చెక్ మార్చుకో. మా విజయ్ గురించి నీకు తెలీదు. వాడు రేంజ్కి వాడు ఎక్కడో ఉండాలి. ఏదో మా వెంటబడి తిరుగుతున్నాడు. వాడి గురించి ఫాదర్తో కంప్లైంట్ చేసావే. బాగుంది, బాగుంది. చేతిలో తీర్థం, మోహం మీద అభిషేకం. ఎవరది? ఇలా చూడు రాజా, ఐ లైక్ యూ. ఇదిగోండి మీ చెక్ బుక్. చాలా హెల్ప్ చేసింది. ఒక లీఫే చింపాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ సరే గాని ఒక లీఫే సింపేవా? అవును. 200 ఇయ్యే. ఏంటి? ఒక్క లీఫ్కి 200? చాలా అన్యాయంగా ఉందయ్యా. ఏదిరా అన్యాయం? ఏది అన్యాయం? అడ్రస్ అడిగినోడి దగ్గర 50 రూపాయలు తీసుకున్నావు, దానికన్నా అన్యాయమా? అడ్రస్ 50 రూపాయలు? అది మీకెలా తెలుసు? అడ్రస్ అడిగిన వాడే నా బామ్మర్ది. సారీ. సారీ ఎందుకు? ఎందుకయ్యా సారీ? నీ ఖర్చులు కావాలి కదా, తీసుకో. కానీ తీసుకునే ముందు ఎవరి దగ్గర తీసుకుంటున్నావో, ఎందుకు తీసుకుంటున్నావో తెలుసుకొని తీసుకోవాలి. అదే. హాయ్, వాటర్లో బోటుని చూసాను. బోట్లోని క్వార్టరా? రాయ్ సుత్తు కొట్టకరా, ఆపే, తట్టుకోలేకపోతున్నాను. ఐ లవ్ యూ. ఐ డోంట్ లైక్ యూ. పోరా పో. థ్యాంక్ యూ విజయ్. ఫిలోమినా నిన్ను చూసిన చూపు, తను నీతో మాట్లాడిన మాట తీరు, ఆ చెక్కుని చింపుతున్నప్పుడు తనలో కలిగిన ఫీలింగ్స్ని చూస్తుంటే నాకెందుకో సబ్జెక్ట్ కలరే మారిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంట్రా వాగుతున్నావు? నా ఐడియా ప్రకారం ఫిలోమినా ఈ నైట్ అంతా నో స్లీపింగ్ అనుకుంటా. ఎక్కువ రబ్ చేయకరా, బాల్ డ్యామేజ్ అయిపోతుంది.
గబ్బర్ ఏంటి? రేయ్, ఏం చేసావు? బాల్ షైనిగో ఎవడ్రా వీడా నీలా సగం ఆటగాన్ని తీసుకొచ్చాను చూడు, అంతా నా తప్పురా. సగం ఆటకడా రే నేను క్రికెట్ లో పుల్లాంటోని చూడు. రేయ్, అంపైర్ ఇలా అంటే ఏంట్రా అర్థం? అవుట్ ఇలా అంటే ఇద్దరు అవుట్ ఫు. రే బాల్ ఇరా. వేస్తున్నా కాసుకో. క్లీన్ బోర్డ్ సిక్సర్. సిక్సర్. సిస్టర్ యూ 420 ఈ రోజు మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. హే, ఆగండి. ఎస్కేప్ ఆగండి. పారిపోకండి, ఆగండి. పోలీస్ వైఫ్ బీ కేర్ఫుల్. ఒరే మనం ఇలాగే రన్నింగ్ చేస్తే ఇండియా బార్డర్ దాటేసాం. జాగింగ్ జాగింగ్ జాగింగ్. మీరు వస్తారా? జాగింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది. ఇప్పుడు టైం 10 గంటలు. 10 అయిందా? మేము కొంచెం అడ్వాన్స్ వచ్చేసాం. నువ్వెందుకు కూర్చున్నావు? కూర్చోమన్నారుగా. స్టాప్ ఇట్ అంటే నిలబడమని. మీ అల్లరికి హద్దనేదే లేదా? ఆ రోజు 1000 రూపాయలు దొబ్బేశారు. ఈ రోజు నా కార్ అద్దం పగలగొట్టారు. దానికి 5000 తెలుసా? చెక్ తీసుకో. చెక్కు తీసుకుంటే చింపి పారేస్తుంది. నేను అడిగినా సరే మీరు ఇవ్వలేరు. ఏ ఎందుకంటే దుబాయ్ ఊర్లో లేరు. మొత్తంగా నాకు ఇప్పుడు ఇక్కడే నష్టపరిహారం ఇవ్వాలి. అంతే కదా. ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా? హే, ఏంటిది? ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నది ఈ డ్రెస్ ఒక్కటే. నేను అడిగింది ఇది కాదు. సరిపోకపోతే బయలు కూడా ఇస్తాం. మరి ఇంకేం కావాలి? నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి. అదిరా సంగతి. ముందు ఫ్రెండ్షిప్ అంటారు, ఆ తర్వాత అక్కడ ఇక్కడ కలిసి తిరుగుతారు, ఆ తర్వాత సడన్ గా మా విజయ్తో టచింగ్ ఏర్పడుతుంది. తర్వాత ఐ లవ్ యూ రాజా అని అంటావు. మా విజయ్ కూడా అదే ఫీలింగ్ లో ఉన్నప్పుడు నేను సిస్టర్ గానే బిహేవ్ చేశాను, నన్ను మర్చిపో అని బై బై చెప్పి వెళ్ళిపోతావు. ఇదంతా మాకు అవసరమా? హలో, ఫ్రెండ్షిప్ కి అర్థం తెలియకుండా మాట్లాడకండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరిగితే దాని పేరు లవ్వా? ఒకవేళ లవ్ వచ్చినా అది విజయ్ మీదే రావాలా? ఏ మీ ముగ్గురులో ఒకరి మీద రాకూడదా? మా పర్సనాలిటీ గురించి మాకు తెలీదా? మా ముగ్గురి కన్నా ఒక రకంగా బాగుండేది మా విజయ్ గారే. ఏమంటారా? ఇంకే నష్టపరిహారం కావాలని అడిగినా నేను మోసం చేసేవాడిని. తను అడిగింది ఫ్రెండ్షిప్. యా ఓకే, టేక్ ఇట్. హాయ్. హలో. హలో. ఈయనే మా అంకుల్ ఆస్టిన్. ఓ తెలుసు, చేపలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా సార్. హలో అంకుల్ సార్, ఇప్పుడు బొమ్మిడేలు బాస్కెట్ ఎంత పోతుంది? నీ కోసం మీ ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు. రామా వెళ్దాం. హే, జస్ట్ మినిట్. అంకుల్ కేక్ ఇస్తారనుకున్నాను, లాస్ట్ మినిట్ వరకు ఇవ్వనే లేదు. ఏమిటారా ఫీలింగ్స్ మారిపోతున్నాయి? అటు చూడరా, అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు. మనం ఉట్టి చేతులతో వచ్చాం. ఒట్టి చేతులా? రేయ్, కొన్నావా? లోపలే ఉంది. ఎవరికి తెలుసు? గోల్డో సిల్వరో డూప్లికేటో కొన్న వారికే తెలుస్తుంది. గిఫ్ట్ ఇచ్చేవాడి దగ్గర నుంచి షిఫ్ట్ చేసుకుని వచ్చేసాను. ఏం పర్వాలేదు. హలో, ఒక చిన్న గిఫ్ట్ కనిపించిందా? దీనికోసం వెతుకుతున్నట్టున్నాడు. పోగొట్టుకున్నాడు, వెతకుండా ఉంటాడు మరి. సార్, రే నువ్వే ఇరికించేసేలా ఉన్నావు. నోరు మీద. సార్, టైం ఎంత అయింది సార్? అయ్యో, వాచ్ కూడా లేదు. ప్రామిస్ గా వాచి నేను కొట్టలేదురా, నువ్వు కొట్టేసావా? చచ్చా, ఆవిడ బుద్ధి నీకే ఉంటదరా. రే మాట్లాడింది చాలా ఆపటి, ముందు వెళ్ళి గిఫ్ట్ ఇచ్చొద్దాం పదండి. చూసావా, ఓన్ మనీతో గిఫ్ట్ కొన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. కష్టపడి కొట్టేసింది నేను. ఫీలోకి నేను ఇస్తాను. మీరందరూ నా వెనక రండి, నేనే ఇస్తాను. సైజు కాస్త చిన్నదిగా ఉంటుంది కానీ ఏమైంది? ఏం లేదు. హలో డాక్టర్. హలో. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్ దేవ్. హలో డాక్టర్, హౌ ఆర్ యు? 1 minute. ఒక్క నిమిషం అండి. ఇందులో హాఫ్ సైజు ఏంటి డాక్టర్ వెతుకుతున్నారు? గిఫ్ట్ కనిపించట్లేదు. విజయ్ వస్తున్నా.
ఇది నీకోసం కొన్న గిఫ్ట్, కానీ దీన్ని ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఓపెన్ చేసి చూడాలి. ఫిలో నీకోసం మేము చాలా కష్టపడి పాకెట్ కొట్టి అదే పార్సిల్ చేసి గిఫ్ట్ తీసుకొచ్చాం. మా కోసం ఏర్పాట్లు ఏమైనా మేడ మీద ఓ, యా. పద, పద, పద. ఇదిగో ఫిలో. ఒరే విజయ్ విజయ్, ఏంట్రా? నాకెందుకో ఫిలో రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టుగా అనిపిస్తోందిరా. ఎందుకలా? ఏం లేదు, నువ్విచ్చిన గిఫ్ట్ తను మైమరిచిపోయి చూస్తుంటే నీ మీద తనకి ఏదో సంథింగ్ రేయ్, గిలికరా, అనిపిస్తుంది. 2 రౌండ్లు వేస్తే గానీ నీకు మాటలు రావు. ఇప్పుడేమో వేయకుండానే మొదలు పెట్టేశావు. నోరు మూసి కూర్చోరా. నేనేమన్నా అబద్ధం చెబుతున్నానా? తన ఫీలింగ్స్ చూసి చెప్తున్నాను రా. సార్ హాట్ కోల్డ్. సారీ. ఆఫ్టర్ 5 minutes మళ్ళీ ఇలాగే తీసుకురండి. ఏమండి పికిల్ పెట్టలేదా? రేయ్, పరువు తీయకరా. కూర్చో. పికిల్ నాకితే పరువు ఎందుకు పోతుందిరా? హాయ్ హాయ్, హౌ ఆర్ యు? యూ హౌ ఆర్ యూ? ఎవరు ఆయన? ఎవరికి తెలుసు? ఇటువంటి పార్టీలకు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఊపుతూ హాయ్ హాయ్ అంటేనే మర్యాదరా. ఐ లవ్ యూ. మిమ్మల్ని నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పాటల మధ్యలో వచ్చేసారు. ఒక్క మాటైనా చెప్పిండొచ్చు కదా. మాట్లాడండి, మాట్లాడండి రా. సోదరు సోదరిమణులారా, చిన్నలారా, పెద్దలారా. ఆపరా. ఇదిగో మేము చేసిన తప్పే, కానీ నువ్వు అందరిని రా అంటాం మాకేమి ఇదేం బాలేదు ఫిలోమినా. సరే సార్, చెప్పండి సార్, ఎందుకు పార్టీల మధ్యలో వచ్చేసారు సార్? అదేంటంటే ఫిలో, పార్టీకి వచ్చిన మీ మామి ఫ్రెండ్స్ అందరూ డీసెంట్ గా కోటు సూట్ అంతా వేసుకొని ఉన్నారు. మాలాంటి పేదోళ్ళు డబ్బున్నోళ్ళ ఇంటి పార్టీకి వెళ్తే కంగారుగా ఉంటుంది. అందుకే డెలికేట్ గా అనిపించింది, వచ్చేసాం. ఇందులో డెలికేట్ ఏముంది? మీకు కూడా కోట్ సూట్ వేసి ఫేస్ వాష్ చేసి తలదువ్వితే డీసెంట్ గానే ఉంటారు. ఫేస్ వాషా అంటే మేము ఫేస్ వాష్ చేసుకోకుండా మీ ఇంటికి వచ్చామంటావా? ఆ లిస్ట్ లో పడుకున్నాడే ఈ బక్క విధవ, వాడిని చేర్చుకో. వాడు పుట్టినప్పుడు నడుస్తున్నాం చేయించింది అంతే, తర్వాత చేయలేదు. ఏది ఏమైనా మమ్మల్ని నువ్వు చాలా ఓవర్గా ఇన్సల్ట్ చేస్తున్నావు. మీరు నన్ను అవమానించిన దానికన్నా నేనేం పెద్దగా అవమానించలేదు. నిన్న పార్టీలో మధ్యలో వెళ్ళిపోయినందుకు మీకు పనిష్మెంట్ ఉంది. పనిష్మెంటా? ఏంటది ఫీల్? అమ్మా, రేపు మీరంతా నాతో పాటు సినిమాకి రావాలి. సినిమాక నువ్వు మేమా? నెవర్. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి. దేవుడా, గొడవ చేయకండి. కూర్చోరా. పెద్ద నెవరన్నావు, ఇప్పుడేమో డాన్స్ చేస్తున్నావు. అన్నాను, కానీ విజయ్ బలవంతం పెట్టాడు, అందుకే వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటావు? కావాలంటే టికెట్ డబ్బులు తీసేసుకో. డబ్బులు వద్దు, షర్ట్ కావాలంటావా? సీటు దగ్గర కూర్చున్నాను. సీటు మారాలి. ఓకే. వా, ఏంటి రే గిలికరా, అందరినీ తప్పించి విజయ్ పక్కన తను కూర్చుందేంటి? నేను చెప్పాను కదరా, వర్కౌట్ అయితే అది మన విజయ్కి అవుతుందని. మన ఫేసులు వేస్ట్ రా. రేయ్, నా మొహం మరీ అంత చండాలంగా ఉందా? పరమ అసహ్యంగా ఉంది. ఫ్రెండ్కి నాకు భయం వేస్తుంది. విజయ్, అరే కన్ను కొడితే కన్నే వస్తుందో రయ్యో, నువ్వు చిటికేస్తే ఆటో వస్తుంది చూడయ్యో. ఫిలోమినా, అరే కన్ను కొడితే కన్నే వస్తుందో రయ్యో, మనం ఫ్రెండ్స్ గానే ఉంటున్నాం. వాళ్ళు ముగ్గురు నాకు ఎలాగో, అలాగే నువ్వు నాకు 4వ ఫ్రెండ్. దాన్ని మించి లవ్ గివ్ అనే ఫీలింగ్ నీకుంటే ఈ థియేటరే మనం చివరిగా కలిసే చోటు అవుతుంది. లేదు, ఫ్రెండ్షిప్పే అంటే మనం రేపు మీట్ అవ్వచ్చు. ఇది చెప్పడానికే నేను ఇవాళ నీతో థియేటర్కి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పింది
మన వాళ్ళు ఎవరికి తెలియనివ్వద్దు. విజయ్ ఇది నువ్వు అక్కడే చెప్పొచ్చుగా. ఏ విన్నావా? స్నేక్ చెవులయ్యా, స్నేక్ చెవులు. హమ్ కిసి సే కమ్ నహీ, యాదోం కి బారాత్ ఆగలే లగ్ జాయే, హమ్ ఆప్కే కౌన్ హై. ఏంటలా చూస్తున్నావు? పక్క దేడులో ఆడుతున్న హిందీ సినిమా వినపడుతోంది. అక్కడ కూర్చుని మాట్లాడుతున్న నీ మాటలు వినపడవా? రే లుక్ స్క్రీన్. ఫిలోమినా ఫీలింగ్స్ చాలా కరెక్ట్ రా. నువ్వు మాట్లాడిందే తప్పు. తను ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి లవ్ చేశానని చెప్పిందా? మరి నువ్వెందుకు అలా మాట్లాడావు? అందుకనే ఆ బాధతో ఫిలోమినా 2 రోజుల నుంచి మనం చూడడానికి రాలేదు. వెళ్ళు, వెళ్ళి సారీ చెప్పు. వెళ్ళు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి సారీ అడుగు. ఫిలోమినా, ఫిలోమి, ఫిలో ఇంకా కట్ చేసి పిలిస్తే అసహ్యంగా ఉంటుంది. అబ్బా, నవ్వేసింది. ఇక మళ్ళీ మనం జాలీగా ఉండొచ్చు. కుదరదు. ఏ ఏంటి అలా చూస్తున్నారు? రేపు తిరునాళ్ళకి ఊరు నుంచి నా ఫ్రెండ్ వస్తోంది. ఇకపై తనతోనే నా ప్రోగ్రామ్. మాకంటే ముఖ్యమైన ఫ్రెండా? ఎవరది? ఈ ఊరమ్మాయే. ఈ ఊరమ్మాయ పేరేంటి? మరెవరో కాదు, మన పెద్దిరెడ్డి అంకుల్ డాటర్ సంగీత. అంతలో షాక్ అవ్వకండి. ఇకపై నేను తనతో పాటే ఉంటాను. అయినా అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. సీ యూ. ఇదెలా ఉంది? రిజెక్టెడ్. నచ్చలేదా? మరి ఆ రెడ్ తీయండి. ఇది చచ్చాం. ఇవాళ నువ్వు చీర కొన్నట్టే. ఏంటి నువ్వు? మొదటిసారిగా సంగీత ఎంగేజ్మెంట్ కి చీర కడదామనుకున్నాను. ఇలా చూడు, మొదటి చీర, మొదటి రాత్రి, మొదటి హస్బెండ్, ఇలాంటి విషయాలు తొందరపడకూడదు. ఆహా. ఆ చీర ఎలా ఉంది? రే గిలికరా, బయట నిలబడదాం. సరే పద. ఏయ్ వచ్చుండకూడదు కానీ వచ్చాం. ఉండండి. ఎవరది? ఏంటి అక్కడ గొడవ జరుగుతోంది? హే, టేస్ట్ నా టేస్ట్ దీన్ని ప్యాక్ చేయండి సార్. ఏం చేస్తావయ్యా? చైతి ఏంటి ఆ టేస్ట్? నేను నా టేస్ట్ తగ్గట్టు సెలెక్ట్ చేశాను. ఈసారి నా టేస్ట్ గురించి నీకే తెలుసు. నువ్వు ఉండు బ్రదర్. వీడు టేస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎల్లో షర్ట్, గ్రీన్ ప్యాంట్, కంట్రీ బ్రూట్. చేసుకున్నా కాదు, బయటికి రా. నేనేం చేస్తాను? చూడు వీడేమైనా పెద్ద రౌడీనా? కొంచెం ఓపిక ఉండండి సార్, ప్లీజ్ సార్. ఏం జరిగింది సార్? ఆ బ్లూ కలర్ పట్టు చీర నేనే ముందు సెలెక్ట్ చేశాను. ఆ చీర నాకు కావాలని అనవసరంగా గొడవ చేస్తున్నాడు. రే నువ్వు అబద్ధం చెప్పకు. ముందు నేనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నీ కళ్ళు పడ్డాయి. వీడు అబద్ధం చెప్తున్నాడు బ్రదర్. నో, రేపు నా ఎంగేజ్మెంట్. కాబోయే నా భార్య కోసం ఈ శారీని ఆశగా సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఎవరి కోసం నేను వదులుకోలేను. ఐఎమ్ సారీ సార్. ఆయన ఆ చీరని ఎంతగానో ఇష్టపడుతున్నారు. మీరు కొంచెం వదులుకోవచ్చుగా ప్లీజ్. బయట ఊరాయన సార్ ఆశపడుతున్నాడు, వదిలేయచ్చుగా. సరే సార్, మీకోసం వదిలేస్తున్నాను. పోరా. ఏంటి విజయ్? ఏం లేదు. అదేంటంటే రెడీ అని అంకుల్ చూడమన్నారా? రెడీనే. ఏంటి విజయ్ ఎక్కడ నిలబడ్డావు? ఇదే నా రూమ్. చూడు పెళ్లి కొడుకులా ఉన్నానా? బాగున్నారు. రా. ఎందుకు నా మీద పడుతున్నావు? మరి నువ్వు ఇలా బ్రేక్ అయితే? పెళ్లి పత్రికను డిజైన్ చేసి దాని ప్రింటింగ్ ఇచ్చి ప్రూఫ్ చూసి దాన్ని మళ్ళీ నేనే వెనక్కి తీసుకొచ్చి మొత్తం అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు నేను మీతో ఉన్నాను కదా మేడం. తీతి బ్యాడ్ బిహేవియర్. హలో దుబాయ్, టైం ఎంత అయింది? 11. థ్యాంక్స్. రైట్ పోరా. రోడ్డు మీద అనవసరంగా మాట్లాడద్దన్నా ఆడ అనవసరంగా సైట్ ఎత్తున్నాడు చూడండి. టైం 10 కదా అవుతుంది. అవును. ఎందుకు 11 అన్నావు? కరెక్ట్. ఏదో టైం తెలుసుకుని ఏం చేస్తాడు చూడకుండా చెప్పనా? ఆడొక ఇంటి అరుగు దగ్గరికి వెళ్తున్నాడా?
ఆ ఇంటి అరుగు మీద ఆల్రెడీ ఒక ఏదో పడుకుని ఉంటాడు. వీడు ఆడికి సీఎంలా నమస్కారం చేస్తాడు, ఆడేమో గవర్నర్లా ప్రతి నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత తుళ్ళు తీసుకుని దాని మీద వేస్తాడు. ఆంధ్రాలో మందు రేట్ ఎక్కువ, తెలంగాణలో మందు రేట్ ఎక్కువ అని మాట్లాడుకుంటారు. ధరలు పెరుగుతాయని బాధపడతారు. 5ంటికి లేచి చూస్తాడు. నా దురదృష్టం కొద్దీ ఆడికి ఎదురుగా మళ్ళీ నేను వెళ్తాను. అప్పుడు టైం అడుగుతాడు. నేను కావాలని 6 అంటాను. అప్పుడు తల ఊపుకొని వెళ్ళిపోతాడు. దుబాయ్ 11 అన్నాడు, 10 కదా అయింది. ఆ గడ్డోడికి టైం చూడడం తెలీదు, ఎప్పుడు అలాగే చెప్తాడు. ఊరికే బిల్డప్ లో. హలో జీన్స్, పెళ్లి జరగబోయే ఇల్లు, మధ్యాహ్నం భోజనాలు ఇక్కడేగా. అవును. విషం పెడతాను రండ్రా. ఏంటి? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? వద్దు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు నేనే కదా సమస్య, చచ్చిపోతాను. చావాలనుకుంటే ఎప్పుడు చనిపోయి ఉండొచ్చు. ఎందుకు నీ పెళ్లి దాకా ఎదురు చూసా? నేను చెప్పనా, ఏదో ఒక రోజు నా విజయ్ తిరిగి రాడా, నన్ను తనతో పాటు తీసుకెళ్లడా అనే కదా ఎదురు చూస్తున్నావు? లేదు, నాకు తెలుసు విజయ్ రారు. వస్తే ఇప్పుడు విజయ్ వచ్చి నాతో పాటు రా అని పిలిస్తే నువ్వు వెళ్తావా లేదా? విజయ్, ఏంటి దాస్తున్నావు? నీ మనసులో ఉన్న ప్రేమనా, లేదా నీకు దూరమైన ప్రేమనా? ఏ విషయాన్ని కూడా ఎక్కువ రోజులు దాచలేము. నేను సంగీత వైజాగ్లో ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. సంగీత తన ప్రేమని దాచుకోలేక, మర్చిపోలేక మొత్తం నాతో చెప్పేసింది. అది విన్న తర్వాత నాకు గొప్పగా అనిపించింది మీ ప్రేమ కాదు, నువ్వే. నువ్వు లవ్ సాక్రిఫైస్ చేయడం నన్ను ఎంతగానో బాధపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ నిన్ను చూడ్డానికే నేను ఈ ఊరొచ్చాను. విజయ్, నేను ఈ ఊరొచ్చినప్పుడు మీ ఇద్దరిని కలపాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేనేలేదు. ఎందుకంటే నీ మనసులో సంగీత లేదనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ఈ కార్డు పట్టుకుని బాధపడ్డావో అప్పుడే నీ మనసులో ఇంకా సంగీతం ఉందని అర్థమైంది. రేపు ఉదయమే పెళ్ళి. ఇప్పుడు నువ్వు అన్నా నీ వెంట రావడానికి సంగీత సిద్ధంగా ఉంది. ఏమంటావు? సూపర్ 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 సిచ్యువేషన్. అక్కడ ఒకరితే రెడీగా ఉంది, ఇక్కడ ఒకరితే రెడీ చేస్తోంది. వీళ్ళేంట్రా అంటే వదిలేయి అంటున్నారు. హ, మీరు వేసే డ్రామాలు చూస్తూ ఈ ఊళ్ళో ఉండడానికి నేనేమైనా వెర్రివాణ్ణా? నేనెప్పుడూ ఫారిన్ సరుకే తాగుతాను. ఎందుకో తెలుసా? బందా కోసం కాదు, మన ఊరి సరుకులో ఒరిజినల్ ఉండదు అని. తాగే సరుకులో కల్తీ ఉంటే తాగేటప్పుడు గుమ్మునుంటుంది, దిగిన తర్వాతే తెలుస్తుంది టార్చర్ అని. తాగే డ్రింకులోనే మిక్సింగ్ ఉండకూడదనుకునే నేను కట్టుకోబోయే భార్య మనసులో నువ్వున్నావని తెలిసాక ఆమె మెడలో తాళి కట్టడానికి నేనేవైనా మనిషినయ్యా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి కిచెన్లో బెడ్రూమ్లో నిన్నే తలుచుకుంటూ ఉంటే అది చూస్తూ సహించడానికి నేను పిచ్చోని కాదు విజయ్. లుక్ విజయ్, నేను ఫిక్స్ అయ్యాను. నిన్నే లవ్ చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. రేపు ఉదయం 5 గంటలకి ఆమెని స్టేషన్కు తీసుకొస్తాను. నువ్వు తనని తీసుకొని ఎక్కడికైనా. బ్రదర్, నేను ఎవరికి భయపడేవాణ్ణి కాదు, మనసాక్షికి తప్ప. అదే చెప్పింది రూటు మార్చుకోమని మార్చేశాను. విజయ్, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంతవరకు నువ్వు చెప్పింది మేం విన్నాం, ఇప్పుడు మేం చెప్పింది నువ్వు విను. రేపు ఉదయం నువ్వు స్టేషన్కి రాలేదో మా చౌకే నువ్వు రావాల్సి వస్తుంది. సార్ మీరండి సార్, రేపు ఉదయాన్నే రైల్వే స్టేషన్కి వస్తాడు. గుడ్ లక్.